your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. అంటే లైక్ కామనర్స్ అందరూ లైక్ ఒక ఈ వరస్ట్ కామనర్స్లో వరస్ట్ కామనర్స్ అని చెప్పి బయటకు వచ్చి అన్న శ్రీజాని ప్రియాని అన్నారు. అదే వారం వెళ్ళి మీరు భరణి గారిని తనుజ గారిని నామినేట్ చేశారు. మరి పాయింట్స్ ఇక్కడ కరెక్ట్ గా ఎందుకు ఉన్నాయి? ఎందుకు వీళ్ళిద్దరిని ఎందుకు నామినేట్ చేయాలి? ఎగ్జాక్ట్లీ. సో ఆ ముందు రోజు ఇమోషనల్ బ్రేక్అవుట్ అసలుకి. ఆ ముందు రోజు అయిన సిచ్యువేషన్ కూడా ఏంటంటే, సో షష్టి గారు ఎలిమినేట్ అయిపోయారు, ఉన్న వన్ ఆఫ్ ద ఓన్లీ ఫ్రెండ్స్ ఎలిమినేట్ అయిపోయారు. మీకు కూడా తెలుసు హౌస్ ఇట్ గెట్స్ ఇన్ టు యువర్ హౌస్. ఫ్రెండ్స్ లేకుండా 100 days ఎలా ఉందాం. ఇమాన్యుల్ ఇప్పుడిప్పుడే ఫ్రెండ్ అవుతున్నాడు, బట్ ఇమాన్యుల్ తోడు కూడా గొడవ అయింది. ఇంకెవ్వరు లేని టైంలో నాకు అగ్ని పరీక్ష నుంచి అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ లెక్క, ఒక కాన్ఫిడెంట్ లెక్క ఉన్న పర్సన్ ప్రియా. సరే అట్లీస్ట్ ప్రియాతో మాట్లాడి కొంచెం ఓపెన్ అప్ అవుదాం, కొంచెం బాధగా ఉంది అనుకున్న టైంలో ప్రియా పంచాయతీ పెట్టింది లోపల. గొడవ స్టార్ట్ అయిపోయింది. నేను అనుకున్నా అమ్మో ఈమెతోటి, ఈమె అసలుకి మొత్తం గేమ్ జోన్ లోనే ఉంది, గేమ్ నుంచి బయటకు వస్తలేదు, కెమెరా స్పాట్ ఉందంటే గొడవ పెట్టుకుంటుంది. సో దీంతో మాట్లాడాను నేను. సెకండ్, పని గురించి డిస్కషన్ అవుతుంది. సరే మనం ఇప్పుడు ఇమోషన్ లో ఉన్నాం కానీ పని కావాలి. ఇప్పుడు సన్నగారితో పంచాయతీ అవుతుంది, వెళ్ళిపోయినా. శ్రీజ వచ్చి నేను డబుల్ పనినే వేస్తా అని మనిషికి పనిరా అంటది. మా ఫస్ట్లీ ఈ సిచ్యువేషన్ బయటపడాలి, కొంచెం యాంగ్జైటీ ట్రిగర్ అయింది నాకు. బయటికి వెళ్ళిపోయి ఎవరితోటో మాట్లాడాలి. ఇప్పుడు యాంగ్జైటీ చాలా ఎక్కువైంది. ఇమాన్లోనే అనిపించింది. అన్నయ్య గారికి వెళ్ళి, అన్న నేను గేమ్ ఆడతలేను, నాకు యాంగ్జైటీ అటాక్ వస్తుంది, ఉత్త మాట్లాడాలి ఎవరితోటి అన్న. ఇప్పుడు వెళ్ళి మూలకెళ్ళి మాట్లాడతాం మేము. 3-4 టాపిక్స్ తీస్తా. నాకు తెలిసి జనాలకు ఓన్లీ ఇది ఫైనల్ టాపిక్ వచ్చి చెప్తా. కొంచెం లోన్లీ అనిపిస్తుంది ఇంట్లో, ఫస్ట్ టైం అనిపిస్తుంది, సెకండ్ ఇట్లలో కొన్ని రీజన్స్ ఇస్తాను. ఫైనలీ వీళ్ళ మీద ఓపెన్ అప్, ఏంటి కెమెరా వస్తే అరుస్తున్నారు వీళ్ళు, అది ఇది అని ఫుల్ కోపం. అది యాంగ్జైటీయా బీపీ కోపమా? మీది యాంగ్జైటీ అటాక్ వచ్చింది నాకు. కోపం ఘోరంగా ఉండే తన మీద. బీపీ లాంటివి లేవు నాకు, కోపం ఉంది. ఆ టైం ఎందుకు కోపం అంటే, ఎన్ని రోజులు ఆల్రెడీ 4th day నాకు ప్రియాకి పెద్ద గొడవ అయింది. శ్రీజాకి ప్రతిసారి గొడవ అవుతుంది శ్రీజాతోటి. శ్రీజ ఇట్లా అంటే చాలు గొడవ అవుతుంది అక్కడ. అప్పటికి నాకు గేమ్ ప్లే అర్థమైపోయింది. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నా నామినేషన్ పాయింట్లో ఎవరున్నారో మీకు చెప్తాను. 7th day, ఎప్పుడు సండే ఎపిసోడ్. అప్పటికి నా నామినేషన్ పాయింట్ నంబర్ 1 వాజ్ భరణి గారు, నంబర్ 2 వాజ్ ప్రియా గారు. ఇప్పుడు శ్రీజ గారు ఎందుకు లేరో ఎప్పుడైనా క్లియర్ చేస్తా. శ్రీజ గారు రైట్ ఫ్రమ్ గెట్ గో నామినేషన్స్ లో ఉండనికే గేమ్ ఆడుతున్నారు. అది మీరు ఆలోచించారు. నేను సింపుల్, ఈ రోజు ఏ వీక్ లో ఉన్నా? ఈ రోజు థర్డ్ వీక్. శ్రీజ గారు నామినేట్ అయ్యారు ఒకసారైనా? మొన్న అయింది. ఎక్కడైంది? డెమోన్ తీసేసాడు. ఎందుకు తీసేస్తున్నారు? అందరికీ తెలుసు ఇది. అది మీకు తెలుసు, ఈ కామనర్స్ అనేవి మీకు మాత్రమే తెలుసు. ఇది ఇప్పుడు సింపుల్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. లాస్ట్ వీక్ నేను నామినేట్ అయిన వీక్ సన్నాకి స్పెషల్ పవర్ ఉండే. సన్నాకి శ్రీజాకి పడట్లేదు కూడా. శ్రీజ గారిని ఎందుకు నామినేట్ చేయలేదు ఆ వీక్? వెళ్ళి మన సుమన్ గారిని ఎందుకు చేశారు? ఏమో పెద్ద పాయింట్ ఏమో. నేను చెప్తున్నాను కదా, నేను మీరు హౌస్ సీక్రెట్సే స్టార్టింగ్ చెప్పారా వీడియోకి? ఆ హౌస్ సీక్రెట్సే చెప్తున్నా కదా మీకు. అందరికి అట్లీస్ట్ మైండ్ లో ఉన్న ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, శ్రీజ చిన్న ప్రొవోకింగ్ నామినేషన్స్ లో ఉండనికే చేస్తుంది అన్నది మైండ్ లో ఉంది. దానికోసం శ్రీజ నాకు ఎప్పుడూ లేకుండే నామినేషన్స్ లో, నువ్వు ప్రొవోక్ చేసుకో, నువ్వు ఎక్కడికైనా తెట్టు, నేను ప్రొవోక్ గాను, నేను ఈ గేమ్ వర్కౌట్ చేయనికి కాదు, సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ శ్రీజాని నేను పెడితే 3rd or 4th week పెడదాం అనుకున్నా. అంటే మీరు అందరూ ముందే ఏమైనా ప్లాన్ చేసుకుని వెళ్ళారప్పుడు ఇలా మాట్లాడుకున్నారా? అంటే లైక్ ఇలా ప్రతి వీక్ నామినేషన్ లో ఉండాలి, అంటే ఎవ్రీ వీక్ నామినేషన్ ఉంటే కొంచెం స్ట్రాంగ్ అవుతాము అంటే మీలో మీకు ఏమైనా డిస్కషన్స్ జరిగాయా? అంటే మీ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కి వేరే వాళ్ళ మధ్యలో నాకు అసలు తెలీదు. ఎందుకంటే నాది ఏంది అసలుకి, నేను స్టేజ్ మీదనే హోప్ వదిలేసి మీకు వసా కూడా వేస్తలేదు. 5 వెళ్ళిపోయినరు. అప్పటికి మా ముందు రోజు రూమర్స్ వస్తుండే 6 ఉండొచ్చు అని. మళ్ళీ నాకు నాగాకే టై అవుతుంది అది. నాగాకి 2 స్టార్లు వచ్చినాయి, ఇంకా కొంచెం అటు ఇటే ఉండే. సో ఎవరితో మాట్లాడలేను అసలుకి. మా అయితే ముందు రోజు ఆల్ ద బెస్ట్ లో చెప్పుకున్నాము. ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీజాకి సపోర్టర్స్ చాలా ఉండే, నేను చెప్పిన నీది ప్రొఫైల్ మీద పెట్టు, నాకు కొంచెం ఫాలోవర్లు వస్తారు. ఇవే కాన్వర్సేషన్స్ అయినాయి. లోపలికి వెళ్ళిన తర్వాత బిహేవియర్స్ మీకు వేరే వాళ్ళే అర్థమై లైక్ చూస్తే మీకు అనిపించవచ్చు బయట మాట్లాడుకోవడం అని. బట్ నేనైతే స్టేజ్ వరకు అసలు హోపే లేదు అసలు. సో మొత్తం ఎస్టాబ్లిష్ అయినా నాకు రిలేషన్షిప్స్ లోపలనే ఎస్టాబ్లిష్ అయినాయి. సో అట్లీస్ట్ నథింగ్ లైక్ దాట్. అంతేందుకు నామినేషన్స్ అయితే కూడా మేము అందరం ఒక్కొక్క మూల కూర్చొని ఆలోచించుకుంటూ కూర్చుంటాం. మేము అసలు ఏం డిస్కస్ చేయాలి నామినేషన్స్ గురించి. ముందే మీరు బిగ్ బాస్ గురించి అసలు అట్లీస్ట్ నా వరకు మాట్లాడుకుంటే నేనైతే ఎవరితో మాట్లాడలేదు. స్టార్టింగ్ అంటే మీరు మీ క్యాలిక్యులేషన్స్ అన్ని రైట్ అని మీరు ఊహించుకునేదంతా రైట్ అని నేనా మీరు అంటే నేను అడగబోతున్న పాయింట్
అంటే మీ క్యాలిక్యులేషన్స్ రైట్ ఉంటాయి కొన్ని రైట్ ఉంటాయి, ఎందుకంటే అగ్ని పరీక్షలో చూసిన క్యాలిక్యులేషన్స్ కానీ మీ మైండ్ సెట్ కానీ మీ మాటలు కానీ, అండ్ అదే కాకుండా స్టేజ్ మీద లైక్ బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ లాంచ్ లో కూడా ఎవరు సెలెక్ట్ అయినప్పుడు మీ సైగ ఒక సైగ ఉంటుంది అదేనా